హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన పత్రికలలో సేమ్ అదే రిపీటు. దాదాపు 1 వీక్‌గా కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి, దానిపైన కూటమి చేస్తున్న హడావుడి. దాంట్లో భాగంగానే మాజీ మంత్రులు ఇళ్లపైన దాడులు, నిప్పుపెట్టాలు ఇయన్నీ చూసాం. దాంట్లో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికెళ్ళి పరామర్శించారు. మొన్న ఒక 2, 3 రోజుల క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆయన జైల్‌లో ఉన్నారు. ఈ పరామర్శలు, ఈ పర్యటనలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, ఆ పర్యటనలో వస్తున్న ప్రజలు, ఆ ప్రజల స్పందన, అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఇస్తున్న రాజకీయ సంకేతం ఏంటి? భవిష్యత్తు రాజకీయ సంకేతం అనే ఒక విశ్లేషణ చేసుకుంటే, ఆ విశ్లేషణ తాలూకా వార్తలే ప్రధాన మీడియాలో ఈరోజు స్పష్టంగా కనపడుతున్నాయి. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'సాక్షి' పేపరు, 'ఆంధ్రప్రభ'. ప్రధానంగా 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' బల ప్రదర్శన చేసిండు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ట్రాఫిక్ ఇబ్బందయింది, ప్రజలకు ఇబ్బందయింది, బల ప్రదర్శన 6 గంటలు, 9 గంటలు ప్రయాణం అవసరమా? అర్ధగంట ప్రయాణం కోసం ఇది అది ఒక నెగెటివ్ అది చేస్తున్నారు. కానీ నెగెటివ్ కంటే కూడా వాళ్ళలో ఉన్న ఒక ఆందోళన, భయం బయటపడుతుందనే ఒక తాలూకా కనపడుతుంది దాంట్లో. ఇది ఇది తప్పనిసరిగా కూటమి, కూటమిలో ఉన్న పార్టీలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు మొన్న కూర్చున్నారు సమన్వయ భేటీ అని చెప్పి. ఈ సమన్వయ భేటీ దేనికి? చంద్రబాబు నాయుడు గారు బీజేపీని, జనసేనని దాంట్లో కలిపిండు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జంతువుల కొవ్వు ఉంది, జంతువుల అవశేషాలున్నాయని చెప్పినా, ఒక అబద్ధం చెప్పి నేను ఆపదలో పడ్డా, ఆపదలో నన్ను రక్షించండి, నాకు రక్షణగా ఉండండి, అండగా ఉండండి అని కోరినట్టుంది. దాంట్లో ప్రధానంగా బీజేపీ దీంట్లో జాగృతం కావాలి అని అడిగారు. బీజేపీ మౌనంగా ఎందుకుంటది మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు. కానీ ఈరోజు కూడా బీజేపీ మాట్లాడలే. ఈ ఈ ఈ ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్లపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రలు, రాడ్లతోని దాడి, పెట్రోల్ బాంబులతోని దాడి, యాసిడ్ బాటిల్‌తోని దాడి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటన, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రజల స్పందన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఆందోళన మొదలైంది. అనిపిస్తుంది. ఆ ఆందోళన ఏంటంటే, మనం ఎన్ని చెప్పినా ప్రజలు నమ్ముతుండ్రా లేదా? అసలు మనం చెప్పేదాన్ని ఏమైనా చెడుగా రిసీవ్ చేసుకుంటున్నారా? నెగెటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారా? ఇదొక అసత్య ప్రచారం. ఇది రాజకీయం కోసం కల్తీ లడ్డు అనే దాన్ని తీసుకొని, దాన్ని ఒక అపచారం జరిగిన దాన్ని జరిగింది అన్నట్టు పదే పదే మనం ప్రచారం చేసినట్టు ఏమన్నా భావిస్తున్నారా? అని ఒక థాట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అర్థమైంది. విషయం ఏందనేది అర్థమైంది. ఆ విషయం అర్థం కావటంతో పాటు, మనమే మన కార్యకర్తలే వెళ్లి మాజీ మంత్రుల పైన, ఇళ్ల పైన దాడి చేసి, వైఎస్ఆర్‌సీపీకి ఒక స్పేస్ ఇచ్చి, ఒక అవకాశం ఇచ్చి, వైఎస్ఆర్‌సీపీకి సింపతి వచ్చే రకంగా చేసినట్టు. ఇప్పుడు ఆ దాడుల వల్ల 2, 3 రకాల నష్టాలైనయి తెలుగుదేశం పార్టీకి, కూటమికి. తెలుగుదేశం పార్టీ కూడా దాడుల సంస్కృతికి పూనుకుందని, తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇళ్లపైకి పోయి, ఇళ్లల్లోకి దూరి, మరీ దొమ్మీలు చేసినంత పని చేశారు, నిప్పులు పెట్టారు అనేది ఒకటొచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు ఇక దాడుల గురించో, విధ్వంసం గురించో మాట్లాడిన నైతిక హక్కు కోల్పోయిందక్కడ. ఇది దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు అంటున్న లడ్డూలో లేదా నెయ్యిలో కొవ్వు అనేది ప్రజలు నమ్మట్లేదు, దాన్ని విశ్వసించట్లేదనేది ఎక్కడ కనపడుతుందంటే, ప్రజలు జనంతోని వస్తున్న ప్రజలను చూసి. జగన్‌తోనే వస్తున్న జనం ఏదైతే ఉన్నారో వాళ్ళని చూసిన తర్వాత, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలోకి వస్తున్న జనాలలో హిందువులుంటరు, అన్ని మతాలోళ్ళుంటరు. అన్ని మతాలు క్యారీ అయితేనే ఆ స్థాయిలో జనాలుంటరు. వీళ్ళు చెప్తున్న ఈ అపచారం అనేది అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమికే చుట్టుకుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి హిందువులు జాగృతం కావాలంటున్నాడు. హిందువులు బయటికి రావాలి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అదే అంటాడు. హిందువులు బయటికి రావాలి, హిందూ మతాన్ని రక్షించుకోవాలి మనం అని. అంటే మీరు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులా? లేకపోతే హిందూ మత పెద్దలా? ఒక హిందూ మతానికి పెద్దలు లెక్క వ్యవహరిస్తున్నారు. పెద్దలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. యెస్, హిందూ కల్చర్‌కో, సాంప్రదాయానికో, హిందూ ధర్మానికో అపచారం జరిగితే, హిందూ దేవుళ్ళకి సంబంధించిన విషయాలలో ఏదన్నా తప్పు జరిగితే ఖండించాల్సిందే. అది ప్రభుత్వ అధినేతగా దానిపైన చర్యలు తీసుకోవచ్చు, ఆ హక్కుంది. ఆ బాధ్యత ఉంది. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. కానీ ఒక మతం యాంగిల్‌లో సెంటిమెంట్‌ని రెచ్చగొట్టే కోణం మీరు ఒకవైపు చేస్తంటే, ప్రజలు, ప్రజల సంక్షేమము, రాష్ట్రము, రాబోయే రాజకీయాలకు ఒక సంకేతం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారనిపిస్తుంది.
భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉండబోతున్నారో, ఏ స్థాయిలో స్పందన ఉందని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కనపడుతుంది. కూటమి పరిస్థితి ఏంది? కూటమి ఏ స్థాయిలో ఉండబోతుందనేది స్పష్టంగా కనపడుతుంది. 3 పార్టీలో కూటమయ్యి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యక్షంగా రెడ్ బుక్ అనే ఒక అంశాన్ని తీసుకొని గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి, వైఎస్ఆర్‌సీపీ నాయకుల దగ్గర నుంచి మొదలుపెడితే, మాజీ మంత్రుల ఇళ్లపైన పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు ఇసిరే వరకు వచ్చి, డైరెక్ట్‌గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే పోయి మాజీ మంత్రుల ఇళ్లపైన దాడి చేసి నిప్పెడుతుంటే కూడా, ఈ అంశాలను ఎక్కడ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు తీసుకొని భయపడో, దాక్కోనో ఉండట్లే. ధైర్యంగా ఇంకా ఏ స్థాయిలో అయితే వాళ్ళు దాడులు చేస్తారో కూటమి నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అదే స్థాయిలో వాళ్ళు రిఫ్లెక్ట్ అయితున్నారు. ఇది రాబోయే రాజకీయాలకు సంకేతం. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అర్థం కావాల్సిందేందంటే, మనం ఎంతైతే దాడులు చేయటమో, ఎంతైతే దీని వెనక ప్రొవోకేట్ చేయటమో, ఏదో బదనాయం చేద్దామని చూస్తే, అంత మైలేజ్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్‌సీపీకి వస్తది అనేది గమనించాలి. వస్తుంది అని గమనించాలి. ఈ సంకేతం అదే. ఇప్పుడు 3 పార్టీలు మేము కూటమిగా ఉన్నాం, 15 సంవత్సరాలు ఉంటాం, ఈ కూటమికి ఎడాకులనేవి ఉండవని పదే పదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెబుతున్న బీజేపీ చెప్పట్లేదు. అయినప్పటికీ సమన్వయం లేదు అసలు ఆ కూటమి 5 సంవత్సరాలు ఉంటదా లేదా అనే ఒక డౌటు ఈ కల్తీ నెయ్యి దాంట్తోనొచ్చింది. ఈ కల్తీ నెయ్యిని హిందూ సంఘాలు పట్టించుకోవట్లేదు. బీజేపీ పట్టించుకోవట్లేదు. కిందున్న తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు కార్యకర్తలు. అయినా చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాన్ని పట్టుకొని రాష్ట్రానికి రావాల్సిన బడ్జెటు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజు, రాష్ట్రంకి కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయం వీటన్నిటిని పక్కన పెట్టేశారు. దీనిపైనే ఈరోజు ప్రజలు ఒక నిరసన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనల తాలూకాలో కనపడుతున్న సంకేతాలు. ఈ స్పష్టంగా రాబోయే ఎన్నికలకి, రాబోయే రాజకీయాలకి, రాబోయే రాజకీయ మలుపులకి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రజలు, ఆ జనం సంకేతం ఇస్తున్నారు. ఆ సంకేతాన్ని ప్రభుత్వం గమనించినట్టుంది ఇప్పుడు. ఆ గమనించింది కాబట్టే మనం పప్పులో కాలేసినామా, తప్పు చేసినామా? దాడులు చేయించి తప్పు చేసినామా? దాడుల వల్ల మనకే నెగెటివ్ అయిందా? దాడులతో పాటు కల్తీ జరిగింది, కొవ్వు కలిసింది అనటం కూడా మనకే రిఫ్లెక్షన్ అయిందా? అనేది అర్థమైనట్టుంది. హిందూ సంఘాలను ప్రొవోకేట్ చేస్తున్నారు. మీరు బయటికి రండి, మీరు బయటికొస్తే దాన్నేమన్నా కొంచెం నమ్మటానికి వీలుంటది. మేము చెప్తే నమ్మట్లేదని. ఈ స్పష్టంగా అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన తాలూకా తెలుగుదేశం పార్టీ పేపర్‌లో, టీవీ ఛానెల్‌లో, పత్రికలో, మీడియానో వ్యతిరేకించినప్పటికీ, దాన్ని నెగెటివ్ కోణంలో చూసినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో అయితే ఒక సంకేతం కనపడుతుంది. ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి? రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎట్లుంటది? వైఎస్ఆర్‌సీపీ పాత్ర ఏంది? స్పష్టంగా చాలా క్లారిటీగా విశ్వాసాన్ని నింపిండు ఆయన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌లో. ఆ విశ్వాసం తాలూకా ఎందుకంటే ఒక ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్లపైన దాడి జరిగితే, అదే ప్లేస్‌లో తెలుగుదేశం పార్టీ ఉంటే, ఆ మాజీ మంత్రుల ప్లేస్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులుండి, అక్కడ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ నుంచి ఉండి దాడి చేసి ఉంటే, ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా బయటికి వచ్చే పరిస్థితి ఉండకపోవు. ఎందుకంటే మనం గతంలో చూసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్‌లో పెడితే రోడ్లెక్కల ప్రజలు. ఒక్కళ్ళు కూడా రోడ్లెక్కలే. ఒక భయంలో, ఆందోళనలో ఉన్న మన పరిస్థితి ఏందని. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసిన మాజీ మంత్రుల ఇళ్లపైన దాడి జరిగితే కొన్ని వేల మంది తండోపతండాలుగా జనం వచ్చారు అంటే స్పష్టంగా అర్థమైతుంది సంకేతం ఏంటిదని. ఇది అర్థం చేసుకోవాలి. ఇదొక మైలేజ్. వీళ్ళు దాడి చేసి జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ ఇచ్చారు. వీళ్ళు దాడి చేసి వైఎస్ఆర్‌సీపీకి మైలేజ్ ఇచ్చారు. వీళ్ళు దాడి చేసి ఆ ఇద్దరు మాజీ మంత్రులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారాన్ని, ఒక పబ్లిసిటీని ఇచ్చారు. వీళ్ళకి అర్థమవుతుందో లేదో. ఈ స్పష్టంగా రాబోయే ఎన్నికలకి ఫలితాలను స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒప్పుకోకపోవచ్చు. టీవీ5, ఏబీఎన్ ఒప్పుకోవచ్చు. ఈటీవీ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఒప్పుకోకపోయినా దాన్ని అవసరమైతే ఆ సంకేతాలను వాళ్ళు కూడా ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయింది. దీంతోనే అసలు ఈ కూటమిలో కుదుపులాట మొదలైనట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనతోని. కూటమిలో సమన్వయం లేదనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అర్థమైతుంది. కూటమి అసలు 5 ఏళ్ల పాటు పూర్తిగా ఉంటదా లేదా అనేది స్పష్టంగా అర్థమైతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హిందూ మత సంఘాలను రెచ్చగొట్టే విధానం చూస్తే ఏ స్థాయికి వాళ్ళ గ్రాఫ్ పడిపోయిందనేది స్పష్టంగా అర్థమైతుంది. ఏ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది అనేది స్పష్టంగా అర్థమైతుంది. ఇది ఒక ఆందోళనకరమైన విషయమే తెలుగుదేశం పార్టీకి. స్పష్టంగా వాళ్ళకి ఆ సంకేతం కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పటికైనా మార్చుకోండి.
రాష్ట్రం కోసం, రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర బడ్జెట్, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమం దీనిపైన దృష్టి పెట్టండి. ఇది అనవసరమైన విషయాన్ని ఆల్రెడీ సిట్ ఏశారు. సిట్‌లో రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిగిద్ది. లేదు, లేదు ఉంది, 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 కొవ్వుంది, కొవ్వుంది అని అపచారం జరగని దాన్ని జరిగినట్టు, జరిగినట్టు చెప్పే ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని పేపర్‌లలో అదే ఉంది. పోలీసులను కవ్విస్తూ రెచ్చగొట్టేలా తిడుతూ జగన్ పరామర్శ యాత్రలో వైకాపా కార్యకర్తల బరితెగింపు, జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలు పార్కింగ్, సాధారణ ప్రయాణికులకు గంటల తరబడి నరకం కనపడ్డదట. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. అంటే మొత్తానికి పోలీసుల ఆంక్షలు, పోలీసుల నిబంధనలు, పోలీసులు అడ్డంకులు, పోలీసులు రూట్‌ని డైవర్షన్ చేయటాలు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి అనుకున్న జనాలను చూసి ప్రభుత్వం, ప్రభుత్వ ఇంటెలిజెన్సీ ఏ స్థాయిలో అలర్ట్ ఉంది అనేది స్పష్టంగా అర్థమైంది. దానికి నిబంధనలు అనొచ్చు, ట్రాఫిక్ అనొచ్చు, రకరకాలు అనొచ్చు గానీ, పొలిటికల్ సంకేతం అయితే వేరేగా ఉంది. ఇది ఇంకోటైతే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీ కోటాట స్థానిక సంస్థల 34% రిజర్వేషన్ల ఖరారుకి ఇదే ప్రతిపాదిక. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తర్వాత ముందుకు వెళ్తుందట. పంచాయతీ ఎన్నికల్లోపే ఖరారు. అంటే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 34% రిజర్వేషన్‌ని కేటాయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు ఒక హామీ ఇచ్చారు ఎన్నికల్లో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి రిజర్వేషన్‌లు ఇస్తామని ఫెయిల్ అయ్యారు. అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఇబ్బందులని. మళ్ళీ అక్కడ కూడా సేమ్ 34% అంటున్నారు. కానీ అది కూడా అడ్డంకులయ్యే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో జరిగిన పరిణామాలను గమనించి అయినా కనీసం నిజంగానే బీసీలకు మీకు న్యాయం చేయాలి అని ఉంటే, రిజర్వేషన్ 34% స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని ఉంటే, తెలంగాణలో జరిగిన ఫెయిల్యూర్స్‌ని తీసుకోండి. వాటి నుంచి మీరు ఒక గుణపాఠం నేర్చుకొని 34% నికరంగా, చట్టబద్ధంగా ఎట్లాంటి న్యాయబద్ధమైన అడ్డంకులు, చిక్కులు లేకుండా ఎలా ఇవ్వాలి అనే అంశం పైన మీరు ఎక్సర్సైజ్ చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వంతోని పార్లమెంట్‌లో పెట్టించి, 9థ్ షెడ్యూల్‌లో పెట్టించి, ఒక రాజ్యాంగ సవరణ చేసి, ఆంధ్రప్రదేశ్‌లో 34% రిజర్వేషన్‌లు బీసీలకి స్థానిక సంస్థలు ఇవ్వటానికి అవకాశం ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వంతోని అనుమతి తీసుకుంటే అది నిలబడింది. ఎందుకంటే 34 ప్లస్ ఎస్సీ, ఎస్టీ కలిపితే 50 దాటితే మళ్ళా సీలింగ్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% రిజర్వేషన్‌లు దాటొద్దని ఒక సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేకపోయారు 42% బీసీలకి. ఆ సీలింగ్ ఎత్తేయాలంటే కేంద్ర ప్రభుత్వం అండ ఉండాలి. 9థ్ షెడ్యూల్‌లో పెట్టాలి. అది ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఎన్‌డీఏ కూటమి సర్కారే. ఇదే కూటమి సర్కార్ అక్కడ కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి సాధ్యమైద్ది. అది చేయాలి తప్ప ఇక్కడ జనాభా లెక్కలు ఇవన్నీ సెకండరీ అన్నమాట. దానికి కావాల్సిన సోర్స్ కావచ్చు గానీ, జనాభా లెక్కలు తీసి నేను కులగణన చేసి కులాలు ఎన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత మేము రిజర్వేషన్ ఇచ్చుకుంటాం అంటే కూడా సుప్రీంకోర్టు నిబంధనలు ఒప్పుకోవట్లే. దానికి చాలా ప్రామాణికాలున్నాయి. కులగణనతోనే చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలే. 50% సీలింగ్ దాటొద్దు అని చెప్పింది. అది మనకి స్పష్టంగా తెలంగాణలో కులగణన కూడా చేశారు. 56% బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ 56% ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు సీలింగ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నిజంగానే బీసీలకు కోటా ఇయ్యాలి అనుకుంటే అది దాంట్లో పెట్టియ్యాలి. పార్లమెంట్‌లో 9థ్ షెడ్యూల్‌లో పెట్టిస్తే తప్ప మనకు అవకాశాలు లేవు. అది నిజంగా ఇవ్వాలనే సంకల్పం ఉంది. ఇది ఈనాడుకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన దానిపైన ఏమి ఇచ్చారనేది. జగన్ బల ప్రదర్శనకు మరో ఇద్దరు బలి. కల్తీ మాటలు ఎవరివి జగన్, గుండెపోటుతో ఒకరు, ప్రమాదానికి గురై మరొకరు మృతి. సాగదీత యాత్రలతో పోతున్న ప్రాణాలు. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి గంట పట్టింది కానీ 7 గంటలు సాగిన జగన్ పర్యటన. గుంటూరులో ఎత్తుగడే మళ్లీ అమలు. దారి క్లియర్‌గా ఉన్నప్పటికీ 5 కిలోమీటర్ల స్పీడు స్టంట్లు చేస్తున్న యువకులను ఆపని జగన్ అంటుకో, పైగా రెచ్చగొట్టేలా తీరు. గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త, ఆ తర్వాత మారని పరామర్శల తీరు. ఇప్పుడు ఇదంతా బాధ ఏందంటే నిజంగా చనిపోయి ఉండొచ్చు. చాలా బాధాకరమే. గుండెపోటుతోని ఒకళ్ళు చనిపోయారు. ఇంకొకళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోయారట. అది బాధాకరమే. దాంట్లో డౌటే లేదు. కానీ బల ప్రదర్శన ఏది మారని తీరు, స్టంట్లు ఈ రకరకాలు చెప్తారు. కళ్ళకి కనపడుతున్నారు పబ్లిక్. మీ మీ మీలో ఉన్న భయాన్ని, ఆందోళనని తెలుగుదేశం పార్టీ కోసం మీరు పడుతున్న తపన్ని ఇక్కడ బయట పెట్టుకుంది ఆంధ్రజ్యోతి పత్రిక. జగన్ బల ప్రదర్శన. బల ప్రదర్శన ఉండాలంటే ప్రజలు ఉండాలిగా. ప్రజలు ఉంటేనే కదా బలం. అంటే ప్రజలు జగన్ వెనక జనం ఉన్నారు అనేది స్పష్టంగా వీళ్ళ భయము, ఆందోళన. ఈ జగన్ వెనకున్న జనం
రేపు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు, రాజకీయం ఎట్లా ఉంటది? ఎందుకంటే చాలా క్లారిటీగా కనపడుతుంది. 3 పార్టీల పొత్తు, 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు అధికారాన్ని 2 సాట్ల సెంట్రల్‌లో, స్టేట్‌లో అనుభవిస్తున్న పార్టీలు 3 గూడా. ఇంకొక వైపు పోలీసులు, బలము, అధికారము, అండ అన్నీ ఉన్నాయి. ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎన్నో రకాల ఇబ్బందులు. డైరెక్ట్‌గా మాజీ మంత్రుల ఇళ్లపైనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతోని దాడి చేసిన తర్వాత, ఒక సామాన్య వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిజంగానే మీటింగులకు రావాలంటే భయపడే పరిస్థితి ఉండదా? ఉంటుంది. ఎందుకొస్తున్నారు మరి? అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ పత్రికలు. ఏంటి మన 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 ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తుంది. చేస్తున్న పనేంది? ప్రజలు మెచ్చుతున్నారా? నచ్చుతున్నారా? లేదా వ్యతిరేకిస్తున్నారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డితోని క్యారీ అయితున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ స్థాయిలో ఒక ఆందోళన భయపడాల్సిన కార్యకర్తలు కూడా బయటకొస్తున్నారు. సామాన్య కార్యకర్తలు కూడా భయపడకుండా బయటికి ధైర్యంగా వచ్చి ఆయనకు మద్దతు, సంఘీభావం తెలుపుతున్నారు. దీని వెనకున్న లాజిక్ ఏంది? ప్రజల మన్ననలను జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు పొందగలుగుతుండు? ఎందుకంటే 164 సీట్లు వచ్చినాయి కూటమికి. 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్‌సీపీకి వచ్చినాయి. కానీ 40% ఓట్లొచ్చినాయి. 11 సీట్లొచ్చిన తర్వాత ఒకవైపు 164 సీట్లొచ్చి ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసిన గవర్నమెంట్ ఉన్న తర్వాత, అది ఇంకా సగం గూడా పూర్తి చేసుకున్న తర్వాత గూడా, ఈరోజు ఆ 11 సీట్ల స్థాయిలో ఉన్న పార్టీ వ్యవహారం లెక్క కనపట్లే జగన్మోహన్ రెడ్డి వెనకున్న ప్రజలను చూస్తే. జగన్మోహన్ రెడ్డి 164 సీట్లు గెలిచిన పార్టీ లెక్కుంది. వైఎస్ఆర్‌సీపీ 164 సీట్లు గెలిచిన పార్టీ లెక్క, ఈరోజు కూటమి 11 సీట్ల గెలిచిన కూటమి లెక్క అనిపిస్తుంది. ఆ జనాలు, ఆ స్పందన అది చూస్తుంటే. ఆ ప్రజల స్పందన చూసి, ఈళ్ళు పడుతున్న ఆందోళన చూస్తే కూడా, మనం రివర్స్ అయినమా? జగన్మోహన్ రెడ్డి 164 ప్లేస్‌లో ఉండి మనం 11 ప్లేస్‌కొచ్చినమా? అనే ఒక ఆందోళన అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆ ఆందోళన తాలూకునే ఇవి ఈ వార్తలు. రైట్. ఇది ట్యాంపరింగ్ చేస్తే జైలుకేనట. మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా రక్షిస్తా రైతులకు సీఎం భరోసా. ట్యాంపరింగ్ చేస్తే జైలుకి పంపండి మంచిదే. మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా రక్షిస్తా అని రైతులకు సీఎం భరోసా ఇచ్చారు. చాలా సంతోషం. ఇవ్వాలి. అంటే ఎవరి కన్ను పడిద్దో పడదో గానీ మీ కన్నయితే పడుతుంది. పారిశ్రామికవేత్తలకి రహేజా లాంటి కంపెనీలకి, లూలు లాంటి కంపెనీలకి, ఊర్సా లాంటి కంపెనీలకి ఇస్తున్నారు. మీ కన్ను పడితేనే చాలా డేంజర్. మిగతా కన్నులు పడితే కోర్టుకు పోవచ్చు, పోలీస్ స్టేషన్‌కి పోవచ్చు. అనేక రకాల న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులుంటాయి. కాపాడుకునే అవకాశం ఉంది గానీ, ప్రభుత్వం కన్ను పడితే మటికి లేదు. ప్రభుత్వం భూసేకరణ, భూ సమీకరణ అనే పేరుతోని ఇప్పుడు అమరావతిలో రెండో దశ భూ సమీకరణ చేస్తుంటే 20,000 ఎకరాల పైన చిలుకు. ఆ 20,000 ఎకరాల రైతులకు సంబంధించిన భూముల పైన మీ కన్ను పడ్డది. ప్రభుత్వం కన్ను. దాంతో పాటు అనేక కంపెనీలకు భూ కేటాయింపుల కోసం మీరు తెస్తున్న జీవోలు, దట్టు ఆంధ్రజ్యోతి పత్రికకి కూడా కేటాయించారు. 100,00,00,000 సంబంధించిన భూమిని ఏదో కేటాయిస్తే కోర్టు మొన్న దానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏసి ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు మెట్లెక్కితే కోర్టు నోటీసులిచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చిన భూములనే కాక, ఇంకా చాలా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులకి భూములు దారాదత్తం చేస్తే, ఆ దారాదత్తానికి సంబంధించిన జీవోల పైన కోర్టుకెళ్తే కోర్టు నోటీసులు ఇచ్చిందో ప్రభుత్వానికి ఎవరినివ్వని. ఆ నోటీసులు ఇచ్చే సందర్భంలో కోర్టు ఒకంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. డైరెక్ట్‌గా అమ్మేయటం ఏంటి? ప్రైవేట్ కంపెనీలకు భూములను ప్రభుత్వం అమ్మటం ఏంటి? లీజ్‌కి ఇవ్వాలి గదా! అసలు ఎక్కడుంది అమ్మే నిబంధనని ఒక క్వెషన్ మార్క్ ఏసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ భూముల పైన ఎవరి కన్ను పడకుండా నేను రక్షిస్తా అంటాండు. ఎవరి కన్ను పడిద్దో కాదో గానీ ప్రభుత్వం కన్ను పడకుండా ఉండండి. ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చే కార్యక్రమాన్ని కాస్త బంద్ చేయండి. దోపిడిని బంద్ చేయండి. గీతం యూనివర్సిటీ లాంటి వాళ్ళకి ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసి రెగ్యులరేషన్ చేయటం. ఆంధ్రజ్యోతి లాంటి మీకు సమర్థిస్తున్న మీడియాకి భూముల కేటాయింపులు. ఇవన్నీ చూస్తుంటే ప్రజల భూముల పైన కన్ను ఎవరిది పడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సాక్షి చూద్దాం. రైట్. పవిత్ర లడ్డుపై దుష్ప్రచారం ఆపి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకొని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువు కొవ్వు కలవలేదని ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబులు నిర్ధారించాయి. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని, జంతువు కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో తేల్చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డిదారిలో మరో పేరుతో తిరిగి వస్తే టీటీడీ ఆమోదించింది. ఇవన్నీ ఉన్న తర్వాత మీరు క్షమాపణ చెప్పాలి అవసరమైతే. జంతువుల కొవ్వు దట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉండి, ఒక బాధ్యత గల పదవిలో ఉండి,
బాధ్యత గల అంశాలు, బాధ్యత గల వ్యక్తులుగా మాట్లాడకుండా ఒక సున్నితమైన అంశాన్ని జటిలం చేశారు. ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టే అంటే మనోభావాలను దెబ్బగొట్టే మాటలు మాట్లాడారు. డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిసింది. కలిసిందని జెప్పారు. కలిసి ఉండొచ్చో లేతే అనుకుంటున్నారని కూడా చెప్పలే. దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె జగన్మోహన్ రెడ్డి కలిపిండు అని జెప్పిండు. దాంతోని హిందువులు రెచ్చిపోతారు. హిందువులు జగన్మోహన్ రెడ్డికి యాంటీ అయితురు. హిందువులు ధర్నాలు చేస్తారు అనుకున్నారు. ఎవరు స్పందించలే. ఎందుకంటే ఒక మాట అంటే ఆ మాట అనే వ్యక్తిని బట్టి దాని సీరియస్‌నెస్ వస్తది. ఆ మాట అనే వ్యక్తికున్న అంటే అంటే వాస్తవికత, ఆ మాట అనే వ్యక్తికున్న విశ్వసనీయత. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాటలను నమ్ముతారు. విశ్వాసం లేని వ్యక్తులు మాట్లాడితే అంత ఈజీగా అది ఎళ్ళదు ప్రజల్లోకి. అది అన్నారు. దాని తర్వాత ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని అన్నాడు. ఎక్కడ ఎన్‌డీడీబీ రిపోర్ట్ నిజంగానే బేస్ చేసుకొనంటే ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో కొవ్వుందని తెలిస్తే దాన్ని సిట్ ఎందుకు తీసుకోలేదని అదొక ప్రశ్న. సిట్ తీసుకోవాలి కదా! సిట్ ఇన్వెస్టిగేషన్ దానికే కదా ఏసింది. ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో ఉంది అని ఎక్కడ చెప్పలే. అసలు ఆ ఎన్‌డీడీబీ రిపోర్ట్‌నే తీసుకోలే. తీసుకున్న దాంట్లో కొవ్వుందని లేదు. లేని దాన్ని ఉందని చెప్పారు. క్షమాపణ చెప్పాలి వాస్తవంగా. అది చెప్పట్లే. బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాలని, ప్రజలను చూసిన తర్వాత అయినా మీరు చెప్తున్న మాటలపైన ప్రజలకి, హిందువులకి ఎంత విశ్వాసం ఉందనేది స్పష్టంగా అర్థం చేసుకోండి. దాన్ని ఆపండి. దాన్ని ఆపి మీరు ప్రజలు గురించి, ప్రజల సంక్షేమం, రాష్ట్రం గురించి మాట్లాడండి. పదే పదే దాన్నే ఎందుకు తీసుకుంటారు? లడ్డు పైన రాజకీయం చేయటం ఏంది దరిద్రంగా? రూటు మారిన తగ్గని జన సునామీ చంద్రబాబు సర్కార్ కుట్రలను భగ్నం చేస్తూ భారీగా ధరలి వచ్చిన జనం. అభిమాన నేత వైఎస్ జగన్ ఘనస్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధించిన పోలీసులు, నేతలకు నోటీసులు, పర్యటనలో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు. ప్రజలు పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి 6 గంటల సమయం జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన జననేత అని చెప్పి ఒక వార్త ఇచ్చింది. సిట్టు నివేదిక పక్కన పెట్టి కమిటీ పేరుతో కాలయాపన, చంద్రబాబు ప్రభుత్వం తీరున తప్పుపట్టిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. లడ్డూపై రాజకీయానికి ముగింపు పలకండి అని సిపిఐ నేత రామకృష్ణ సీఎం చంద్రబాబుకు తెలిపారు. వాస్తవంగా సిట్టు నివేదికను పక్కన పెట్టి నేను ఒక కమిటీ వన్ మ్యాన్ కమిషన్ అంటున్నాను. కేవలం ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ వన్ మ్యాన్ కమిషన్ ఏసిన సిట్టును కాదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏసిన సిట్టును కాదని మీరు డిఫర్ అవుతున్నారంటే సిట్టు చెప్పిన అంశాలను మీరు ఒప్పుకోవట్లేదు. సిట్ నివేదిక పైన మీకు విశ్వాసం లేదు. సీబీఐ పైన మీకు విశ్వాసం లేదు. మీకు ఈ ఏ వ్యవస్థల పైన నమ్మకం లేకుండా మీరేసే వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ పైన ప్రజలు ఎందుకు నమ్మాలి? హిందువులు ఎందుకు నమ్మాలి? సెంట్రల్ గవర్నమెంట్ సీబీఐ ఆఫీసర్లు, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్లు, సైంటిస్టులు అందరితోని ఒక కంపోజిషన్ చేసి కమిటీ ఏసింది సుప్రీంకోర్టు. సిట్టు. ఆ సిట్టు చెప్పిన నివేదికకి విలువ లేదు మీకు. దాన్ని నమ్మరు మీరు. కానీ మీరేస్తున్న ఏకసభ్య కమిషన్ ఏదో అంటున్నారు గదా! అది జెప్పే నివేదికనే, అది జెప్పే మాటలను ప్రజలు ఎట్లా నమ్మాలి? హిందువులు ఎందుకు నమ్మాలి? అది చెప్తుంది కేవలం మీరు చెప్పిన అబద్ధాన్ని నిజం అని చెప్పించటానికే గదా! అనేది అనుకోరా? దేనికోసం ఏకసభ్య కమిషను? తేలుగుట్టిన దొంగ టైపు చేయటం కాపోతే ఏమంటారు దీన్ని? ఇప్పటికి గూడా బీజేపీ పార్టీ దాంట్లో ఒక్క మాట అంటే ఒక మాట అనట్లేదు. మౌనంగా ఉంటుంది. వాళ్ళకి అర్థమైపోయింది. ఇది ఒక రాజకీయం మాత్రమే. దీంట్లో హిందూ ధర్మాన్నో, హిందువులకు అపచారం జరగలేదు. జరగని దాన్ని జరిగినట్టు చెప్తుండ్రు అని చెప్పి. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభలో. యాడ్ ఉంది. క్వాంటమే రేపటి భవిష్యత్తు అట. దానికి చిరునామా అమరావతి అట. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, భారత తొలి క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్‌కి శంకుస్థాపన ఈరోజు ఉందట. ఉద్దండరాయనిపాలెంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన దానికి ఒక పెద్ద యాడ్. అన్ని పేపర్‌లో పేజీ యాడ్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జితేందర్ గారు కేంద్ర మంత్రి. దీనికి ఐఎన్‌పిఆర్ మంత్రిత్వ శాఖ యాడ్. రైట్. టీమ్ 11 కల్తీ బ్రాండ్ అంబాసిడర్లు దేవుడిని అడ్డం పెట్టుకొని 250 కోట్లు దోపిడీ చేశారు. క్లీన్ చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారాలు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకొచ్చాం. ఆ ఘనత కూటమి ప్రభుత్వానిదే. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే. భూస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం టీడీపీ బూత్ మేనేజ్మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్. టీమ్ 11 కల్తీకి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారట. దేవుడిని అడ్డం పెట్టుకొని 250 కోట్లు దోపిడీ చేశారట. క్లీన్ చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలంటాడు. ఎవరు కొట్టాలి?
ఎవరు కొట్టాల్సింది? హిందువులా? మీ 3 పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులా? తిప్పి కొట్టాల్సిన పరిస్థితి హిందువులు ఎక్కడ దానిపైన స్పందించట్లా, నమ్మట్లే చంద్రబాబు నాయుడు గారనే మాటల్ని. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నమ్మట్లే. దాంతో పాటు మీ కూటమిలో ఉన్న 3 పార్టీలో బీజేపీ అసలంటే అసలు నమ్మట్లే. ఇక తిప్పి కొట్టేదెవరు? 250,00,00,000 దోపిడీ చేశారట. బ్రాండ్ అంబాసిడర్‌లట కల్తీకి. ఆ అంబాసిడర్‌లకి మేము చెప్తుంటే మీరెందుకు నమ్మరు? వాళ్ళు అంబాసిడర్‌లు అని మీరు కూడా అనాలంటే, అసలు మీ మీ మీతోనున్న అలయన్స్‌లో ఉన్న పార్టీలు నమ్మట్లే. మీతో ఉన్న అలయన్స్ పార్టీలు నమ్మని పరిస్థితుల్లోనే ఒక అబద్ధమాడి ఆపదలో ఉన్న అండగా ఉండండని బీజేపీని, జనసేనని పిలుచుకొని సమన్వయ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి 2:30 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారిని కూడా పిలుచుకొని, మీరు కాస్త గట్టిగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడట్లే బీజేపీ అని అడిగితే కూడా వాళ్ళు మాట్లాడట్లే. వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మీరు గూగుల్ డేటా సెంటర్‌లో, రైడెన్ డేటా సెంటర్‌లో లేదా భూములు ఇచ్చేటప్పుడు, పెట్టుబడులు ఒప్పందాలు చేసుకునేటప్పుడు దావోసులెళ్తేనో బీజేపీ, జనసేన అవసరం లేదు. ఏదైనా మంచి జరిగినప్పుడు బీజేపీకి, జనసేనతోని షేర్ చేసుకునే పరిస్థితి లేదు. ఏదైనా క్రెడిట్ వస్తే ఆ క్రెడిట్ అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఖాతాలో యేసుకుంటారు. ఏదైనా ఒక ఆపదొస్తేనో, ఒక అబద్ధం వస్తేనో, ఒక గండం వస్తేనో, ఒక నెగెటివ్ విషయం వస్తేనో దాంట్లో మమ్మల్ని అందరిని భాగస్వాములు చేస్తాం అనేది బీజేపీకి అర్థమైంది. ఈ గండంలో, ఈ ఆపదలో నన్ను ఆదుకోండి అని చెప్పి, లడ్డూ వివాదంలో ఆదుకోండి అని చెప్పి బీజేపీని, జనసేన పిలుచుకుంది. వాళ్ళకి అర్థమైంది. నువ్వు 2 సంవత్సరాలు కావస్తుంది. ఏ రోజు కూడా ఒక మంచి పని జరుగుతున్న క్రెడిట్ జరిగే పని. ప్రభుత్వం నుంచి క్రెడిట్ జరిగే పని ఉంటే మేము కూడా అలయన్స్ ఉన్నాం గదా! మమ్మల్ని అందులో షేర్ చేయవు. మమ్మల్ని అందులో భాగస్వామ్యం చేయవు. నేనే తెచ్చిన పెట్టుబడులు, మేమే తెచ్చినాం. నారా లోకేష్ చొరవతోనే 25% దేశంలో పెట్టుబడులు మనకే వచ్చినాయి అని చెప్పుకుంటారు. అక్కడ బీజేపీ, జనసేన ప్రస్తావన రాదు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాదు. ఇక్కడ ఆపదొచ్చే వరకు మేము గుర్తొచ్చినాం అనేది బీజేపీ స్పష్టంగా ఉంది. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఇది నాకు తెలిసి ఈ కూటమిలో సమన్వయం, కూటమిలో ఈ సంకేతాలు చూస్తే 5 సంవత్సరాలు కూడా నిలబడిద్దా కూటమి? బీటల వారిద్దా? మొత్తం కుదేలయిద్దా అనే ఒక అనుమానం వస్తుంది. 5 సంవత్సరాల కంటే ముందే ఎలక్షన్‌కి 1 ఇయర్ ముందో, లేతే 6 నెలల ముందో ఇదంతా బీటల వారే పరిస్థితే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు జగన్ కోసం జనం స్పందన, ఇంకొక వైపు బీజేపీ స్తబ్దుగా ఉండటం. ఇది నచ్చని చంద్రబాబు నాయుడు గారి ఆవేదన, ఆక్రోశం బయట పెట్టుకుంటుండు బీజేపీ పైన. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇదంతా చూస్తున్నప్పుడు స్పష్టంగా రేపు బీజేపీ కూడా ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. జనాలు ఎవరితోని ఫాలో అయితున్నారు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరిని విశ్వసిస్తున్నారు, మనం ఎక్కడుండాలి, ఎటువైపు ఉంటే నష్టం జరిగిద్ది, ఎటువైపు ఉంటే లాభం జరిగిద్దనే ఒక సంకేతం అయితే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఇయ్యగలిగిండు ఈ 2 పర్యటనలతో. ఇది అర్థమవుతుందో లేదో మరి తెలుగుదేశం పార్టీకి రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.